మరి దీన్ని బట్టి మనకి అర్థం అవుతుంది. ఇక తదుపరి చూసుకుంటే మరి నేను వేరు విజయ్ వేరు 2019లో ఒంటరిగా పోటీ చేస్తే నన్ను 2 చోట్ల ఓడించారు. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జై అమరావతి అంటే 33,000 ఎకరాలే, జై ఆంధ్ర అంటే 5 కోట్ల మంది, ఆంధ్రకు కులం ఉంది కానీ సమైక్యత లేదు అని మరొకసారి చెప్పారు మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్. దాని గురించి కూడా ప్రచురించారు, ఒకసారి చూద్దాం. నేను వేరు విజయ్ వేరు 2019లో ఒంటరిగా పోటీ చేస్తే 2 చోట్ల ఓడించారు. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు. జై అమరావతి అంటే 33,000 ఎకరాలు, జై ఆంధ్ర అంటే 5 కోట్ల మంది, ఆంధ్రాకు కులం ఉంది కానీ సమైక్యత లేదు. పక్క రాష్ట్రంలో విజయ్ వంటి వారు ఒక పార్టీ పెట్టగానే గెలిచారని నన్ను కూడా అలాగే చేసి ఉండాల్సిందని కొందరు అంటున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు రాజకీయాల పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు పూర్తిగా భిన్నమైనవని ఆయన విశ్లేషించారు. అక్కడ ఉన్న రాజకీయ చైతన్యం వేరని, మరి ఇక్కడ ఎదుర్కోవాల్సిన సవాళ్లు వేరని గుర్తు చేశారు. 2019 ఎన్నికల్లో సింగిల్గా పోటీ చేస్తే ప్రజలు తనను 2 చోట్ల ఓడించారని, ఆ సమయంలో పార్టీ నుంచి ఒక్కొక్కరుగా వెళ్ళిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ క్లిష్ట పరిస్థితుల్లో కూడా ధైర్యం కోల్పోకుండా నిలబడ్డానని, ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పారు. రాజకీయం అంటే కేవలం అధికారం కాదని, పరాజయాలను జీర్ణించుకుని ప్రజాక్షేత్రంలో నిలబడటమే అసలైన నిజమైన ఆయన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రాజధాని అంటే కేవలం 33,000 ఎకరాలు భూమి కాదు, 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు. అందుకే సంకుచిత భావాలను వీడి జై అమరావతి అని కాదు, జై ఆంధ్ర అని గతవిధంగా నినదిద్దామన్నారు అంటూ జనసేనాని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరి వేదికగా ప్రకటించారు. 2019 నాటి ఓ ఓటమి చేదు జ్ఞాపకాలను గుండెల్లో దాచుకుని ఒంటరి పోరులో నేర్చుకున్న గుణపాఠాలతో కేవలం 150 మందితో రగిలిన ఆశయం నేడు 21 లక్షలకు సైన్యంగా విశ్వరూపం దాల్చిందని వివరిస్తూ ఆయన చేసిన ఉద్వేగభరిత ప్రసంగం ఆద్యంతం స్ఫూర్తిదాయకంగా సాగింది. తీవ్రమైన శారీరక నొప్పులను సైతం ఒక పోరాట యోధుల్లా చిరునవ్వుతో జయించి రాష్ట్రాన్ని పీడిస్తున్న కులాల కుమ్ములాటను చీల్చి చెండాడుతూ సమైక్య సరికొత్త ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే తన జీవిత అంతిమ లక్ష్యమని పవన్ కళ్యాణ్ పూరించిన పవర్ఫుల్ శంకారావం కోట్లాది మంది జన సైనికుల నవనాడులు ఉప్పొంగేలా చేస్తుంది. కేవలం 150 మంది సభ్యులతో అత్యంత సాధారణంగా ప్రారంభమైన ఈ పార్టీ నేడు ఏకంగా 21 లక్షల సభ్యత్వాలను నమోదు చేసుకుని ఒక బలమైన రాజకీయ శక్తిగా అవతరించిందని ఆయన వివరించారు. ఎక్కడా రాజీ పడకుండా విమర్శలు ఎదుర్కొంటూ సుదీర్ఘకాలంగా ప్రజల్లో ఉంటూ నిర్మించుకున్న ఈ సంస్థాగత బలం రాబోయే కాలంలో మరిన్ని అద్భుతాలు సృష్టిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సంఖ్య అనేది కేవలం అంకె మాత్రం కాదని, ఇది తనపై ప్రజలు ఉంచిన నమ్మకమని ఆయన వ్యాఖ్యానించారు. నా ఆరోగ్యాన్ని జయించారని చెప్పారు. అలాగే జై ఆంధ్ర నినాదం విన్న, జై అమరావతి అనే నినాదం విన్నప్పుడు తన మనసు బాధ కలుగుతుందని ఆయన సంచలన వ్యాఖ్య చేశారు. జై అమరావతి అంటే అది కేవలం 33 ఎకరాలకే పరిమితం అవుతుందని, అదే జై ఆంధ్ర అంటే అది రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలకు చేరుతుందని వివరించారు. రాజధాని అనేది కేవలం ఒక ప్రాంతం కాదని, అది మొత్తం రాష్ట్ర అభివృద్ధికి చిహ్నమని, అందుకే సంకుచిత భావాలను వీడి విశాల దృక్పథంతో జయ్యాంధ్ర అని నినదించాలని ఆయన పిలుపునిచ్చారు. ఆంధ్ర రాష్ట్రంలో కులం ఉన్నంతగా సమైక్యత లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు కులాల వారీగా విడిపోవటం వల్ల రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి అన్నారు. అలాగే స్ఫూర్తిదాయక ప్రసంగాన్ని అయితే ఆయన చేశారు. దాదాపుగా గంటకు పైగా సాగిన పవన్ కళ్యాణ్ ప్రసంగం కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని నింపింది. ఆయన మాటలో నిజాయితీ లక్ష్యం పట్ల ఉన్న స్పష్టత అందరినీ ఆకట్టుకున్నా. కేవలం భావోద్వేగాలకు లోను కాకుండా వాస్తవ పరిస్థితులను వివరిస్తూ ఆయన మాట్లాడిన తీరు ఒక పరిణితి చెందిన నాయకుడిని తలపించింది. సభలో ముగిసిన తర్వాత కూడా కార్యకర్తలు జయ్యాంధ్ర అంటూ నినదిస్తూ మంగళగిరి వీధుల్లో ఉత్సాహంగా కనిపించారు. ఈ సమావేశం జనసేన పార్టీలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది అని విశ్లేషకులైతే అభిప్రాయపడుతున్నారు. ఇక అదేవిధంగా చూసుకుంటే విజయ్లాగా నేను కూడా అధికారంలోకి వస్తా, టీఆర్ఎస్ చీఫ్ కవిత తెలియజేశారు. విజయ్ ఏ రకంగా వచ్చారో నేను కూడా అదే విధంగా అధికారంలోకి వస్తానని చెప్తున్నారు.
తమిళనాడులో విజయలాగా తెలంగాణ రాష్ట్రంలో తాను అధికారంలోకి వస్తానని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ప్రజల మద్దతుతో తెలంగాణ రాష్ట్రంలో గుణాత్మక మార్పులు తీసుకురావడమే తన లక్ష్యమని తెలిపారు. శుక్రవారం ఆమె హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. తప్పు చేస్తే పెద్దవారినైనా ప్రజలు వదిలిపెట్టరని, బెంగాల్ తమిళనాడు ఫలితాలు చెబుతున్నాయన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో రాజకీయ కుట్రలో భాగమని వ్యాఖ్యానించారు. తనపై తన రాజకీయ భవిష్యత్తుపై దాడి చేసేందుకు ఈ కేసు ఉపయోగిస్తుందని ఆరోపించారు. ఈ ప్రాంతీయ పార్టీలను బలహీనపరిచేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని విమర్శించారు. తాను అనేక కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నానని, ఆ అనుభవాలే తనను రాజకీయంగా మరింత బలంగా మార్చాయని కవిత తెలిపారు. రాజకీయంగా రేవంత్ రెడ్డి బీజేపీకి మధ్య సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. రెండు పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకుంటూనే కలిసి పనిచేస్తున్నాయని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టడం లేదని విమర్శించారు. తాను కూడా రాజకీయాల్లో అవకాశం కోసం రాలేదని, ప్రజల మన్నలతోనే అధికారంలోకి రావాలని పనిచేస్తున్నారని తెలిపారు. 2028 లేదా 2029 ఎన్నికల నాటికి తమ పార్టీ అధికారంలోకి వస్తుందని కవిత ధీమా అయితే వ్యక్తం చేశారు. మరి చివరిగా తాను అబద్ధాలు చెప్పనని, నిజం మాత్రమే మాట్లాడతానని కవిత పేర్కొన్నారు. జీవిత అనుభవంలో తన ఆలోచనలను మార్చాయని, రాష్ట్ర ప్రజలకు మంచి చేయడమే తమ తుది లక్ష్యమని కవిత మరొకసారి స్పష్టం చేయడం అయితే జరిగింది. అలాగే ఫ్రెండ్లీ పోలీస్ కాన్సెప్ట్ కరెక్ట్ కాదు అని చెప్పి సివి ఆనంద్ తెలియజేశారు. సమాజంలో శాంతి భద్రతలు సజావుగా ఉండాలంటే ఎఫెక్టివ్ పోలీసింగ్ అవసరమని, ఫ్రెండ్లీ పోలీసింగ్ కూడా అందులో భాగమేనని డీజీపీ సివి ఆనంద్ వ్యాఖ్యానించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే కాన్సెప్ట్ నా దృష్టిలో కరెక్ట్ కాదు. పోలీసింగ్ ఎప్పుడు టఫ్గానే ఉండాలి. సంఘ వ్యతిరేక శక్తులు, రౌడీ షీటర్లపై పోలీసులు కఠినంగానే ఉండాలని, నేరస్తులు, నేర స్వభావం ఉండేవారు పోలీసులు మర్యాదగా వ్యవహరించారు కదా. ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఓకే, కానీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్తో ఆ కాన్సెప్ట్ అవసరం లేదని డీజీపీ తెలియజేశారు. పోలీసు డిపార్ట్మెంట్ చేరాలని చాలామంది కోరుకుంటున్నారని, పబ్లిక్ సర్వీస్ చేయాలని ఆలోచన, కమిట్మెంట్, విజన్ ఉంటే పర్వాలేదు, కానీ డబ్బు సంపాదన, పవర్, స్టేటస్ కోసమైతే చేరొద్దు. మీకే చెడ్డ పేరు వస్తుంది, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కరప్షన్కు అలవాటు పడితే ఏదో ఒక రోజు ఏసీబీ ట్రాప్లో చిక్కుకోక తప్పదు. సంపాదన కావాలనుకుంటే పాన్ షాప్ పెట్టుకునైనా బతికేయొచ్చని సివి ఆనంద్ తెలిపారు. సివి ఆనంద్ గారు బాగానే తెలిపారు, కానీ సివి ఆనంద్ గారు ఈరోజు మాట్లాడిన మాటలు మళ్ళీ రేపు కూడా గుర్తుంచుకోవాలి. గతంలో బళ్ళ మీద స్టిక్కర్లు ఏమన్నా ఉంటే మేము ఒప్పుకోము, ఆఖరికి పోలీస్ అన్న ఉన్నా కూడా ఒప్పుకోమన్నారు. ఎందుకు ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చారు. సివి ఆనంద్ గారు బాగానే మాట్లాడతామని చేతల్లో కూడా బాగా చూపించి ఉండాలి. ఫ్రెండ్లీ పోలీస్ అనే విధానాన్ని ప్రజల గురించే మాట్లాడారు, కానీ ఫ్రెండ్లీ పోలీస్ అని పోలీసులు అందరూ ఫ్రెండ్లీగా ఉండాలి, లేదంటే రౌడీ షీటర్లతో ఫ్రెండ్లీగా ఉండాలి గత ప్రభుత్వాలు కూడా ఎప్పుడూ చెప్పలేదు. ఇది సివి ఆనంద్ గారు కూడా గ్రహిస్తారని మనం కూడా భావిద్దాం. ఇక తదుపరి చూసుకుంటే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయండి. ఇక గోవుల అక్రమ రవాణాను నియంత్రించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్